సాధకుడు కుండలిని యోగ సాధన ద్వారా ఏం సంపాదించుకుంటున్నాడు అంటే అమ్మవారి పాదపద్మాల యొక్క దివ్య దర్శనాన్ని సంపాదించుకుంటున్నాడు. సంపాదించుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటయ్యా అంటే సంపాదించుకుంటే కలిగే ప్రయోజనం అక్కడి నుంచి దివ్యమైన కాంతి, జ్ఞానకాంతి శరీరమంతటా ప్రసరిస్తుంది. ఇలా వరుసగా ఒక్కొక్క మజిలీ దగ్గర ఆగినప్పుడు అమ్మవారి యొక్క పాదపద్మాల నుంచి వెలువడే కాంతి కిరణాలు ఎన్ని వస్తాయి, మూలాధారంలో ఎన్ని వస్తాయి, స్వాధిష్టానంలో ఎన్ని వస్తాయో లెక్క చెప్పారు. ఇందులో ప్రత్యేకించి విశుద్ధి చక్రానికి మాత్రం 72 దివిద్విషట్త్రింశత్ అన్నారు. విశుద్ధి చక్రం కంఠస్థానం. ఇది ఆకాశతత్వానికి సంబంధించింది. మూలాధారం భూతత్వానికి సంబంధించి అయితే భూమి, నీరు, అగ్ని, వాయువు దాటిన తర్వాత ఆకాశం. ఈ ఆకాశం దాటితే ఇంకా పరమాత్మే. అందుకని విశుద్ధి చక్రం భౌతికమైన వాటికి చిట్ట చివరి, భౌతికమైన వాటిల్లో అన్నీ పూర్తయిపోయిన తర్వాత వచ్చేది శిఖరస్థానం అనమాట. దాని తర్వాత ఇంకా మనస్థానమే. మనస్థానం తర్వాత ఇంకా సహస్రారం. అందువల్ల ఇక్కడ దీనికి ప్రాధాన్యం చాలా ఉంది. అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం ఫలించినందువల్ల ఆ సాధకుడికి సహస్రార కమలంలో అమ్మవారి దివ్య దర్శనం ఎప్పుడైతే లభించిందో, అమ్మవారి పాదపద్మాలు ఎప్పుడైతే చూడగలిగాడో, ఆ పాదపద్మాల నుంచి మొన్న మనం చెప్పుకున్నాం, సుధాసారాభివర్షిణి, అమృతపు జడివాన కురుస్తుంది. సాధకుని దివ్య దేహమంతా కూడా అమృతపు స్నానం చేస్తుంది. అమృతమయమైన దివ్య స్నానం చేసిన దివ్య ఆనంద పారవస్య తన్మయత్వ అనుభూతిని ఆ సాధకుడు అందుకోగలుగుతాడు అన్నారు. అందుకని ఈ సాధకుని శరీరంలో 72,000 నాడులు ప్రధానంగా ఉన్నాయని చెప్తారు. ఆ ప్రధానమైన నాడులు కంఠానికి, కంఠం ద్వారా పైన ఉన్న శిరస్సుకి చేసే ప్రయాణ మార్గం కాబట్టి విశుద్ధి చక్రం. మిగిలిన అన్ని చక్రాల కంటే విశుద్ధి చక్రానికి ఒక ప్రాధాన్యం ఇచ్చారు. అందుకని ఇక్కడ సాధకుని దివ్యదేహంలోని 72,000 నాడులు ప్రధానంగా కంఠస్థానంలో ఉండేవన్నీ కూడా పునీతమవుతాయి, పరిపూతమవుతాయి. అమ్మవారి యొక్క పాదపద్మాల నుంచి వెలువడుతున్న కాంతి కిరణ ప్రవాహంలో అవన్నీ మునకలు వేస్తాయి. దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడని చెప్పడానికి ఆ 72,000 నాడులకు సంకేతంగా 72 కిరణాలు అని చెప్పారు. దివిద్విషట్త్రింశత్ అంటే ఏమన్నమాట, సహస్రార కమలం వరకు సాధకుడు తన కుండలిని యోగాన్ని ఊర్ధ్వదిశగా ప్రచోదనం చేయించుకోగలిగితే అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతోంది అంటే సహస్రార కమలాన్ని చేరిన సాధకుడు దివ్యమైన ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడు. అతడి శరీరంలోని అన్ని కేంద్రాలు, అన్ని చక్రాలు, ఆ సాధకుడి దివ్య దేహమంతా కాంతిమయం అయిపోతుంది. ఈ కాంతులన్నీ కలిగింది అమ్మవారి పాదాలు, అంటే అమ్మవారు కలిగి ఉన్నది. అందుకనే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి కాంతులన్నీ కలిగిన తల్లి అని ఒక నామం చెప్పారు. ప్రభావతి. ప్రభావతి అంటే ప్రభ కలిగింది. ప్రభ అంటే కాంతి. కాంతి కలిగిన తల్లి. ఒక కాంతి కాదయ్యా, ఎన్నో రకాల కాంతి కిరణాలు అమ్మవారి పాదాల్లో ఉన్నాయి. ఆ పాదాల్లో ఉన్న కాంతి కిరణాలే సాధకుని దివ్యదేహంలో వివిధ ప్రదేశాల్లో ఆ సాధకుడు యోగ సాధన చేసి ఆ మజిలీని దాటే వేళకు ప్రసరిస్తున్నాయి అక్కడ అనే మాట చెప్పారు. ప్రభావతి అంటే ఈ కాంతి కిరణాలన్నీ కలిగింది అమ్మ. అంతేకాదు అసలు ఈ కాంతి ఆమె స్వరూపమే సుమా. అందుకని ప్రభావతి నామం పక్కన వ్యాసుల వారు లలితా సహస్రంలో ప్రభారూపా, కాంతి ఆమె స్వరూపమే. ఏం కాంతి అంటే జ్ఞానకాంతి, యోగకాంతి, వైరాగ్యకాంతి, భగవత్ కటాక్ష కాంతి. ఆ దివ్యమైన కాంతి సాధకుని శరీరమంతా ప్రసరిస్తుంది. అమ్మ అనుగ్రహం ఎప్పుడైతే సంపాదించుకోగలిగాడో అని చెప్పడానికి ప్రభావతి, ప్రభారూప అనే 2 నామాలలో ఉన్న ప్రభ ఏమిటో వివరిస్తూ ఆదిశంకరులు ఈ 14వ శ్లోకంలో క్షితౌ షట్పంచాశత్ అనే ఈ శ్లోకంలో ఆ చక్కని వివరణ మనకు అనుగ్రహించారు. ఎంతో చక్కగా చెప్పారు గురుగారు.